ఆయన నుండి సమాధానము వచ్చే వరకు కూడా వేచి చూచేవారు. అంతేకాని దేవుడు నా జీవితంలో ఇంతగా ప్రార్థన చేస్తున్నా, ఇలాగ ఉపవాసాలు ఉంటున్నా, దేవుడు నా జీవితంలో ఎప్పుడు కార్యము చేస్తాడు, దేవా నీవు ఉన్నావా అని ఆయన మీద అలిగి వెళ్ళిపోలేదు. కానీ అది ఎన్ని దినములైనా సరే కనిపెట్టి నిరీక్షణ కలిగి ఉండగలిగారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అబ్రహాము శారాకి కూడా గర్భఫలము లేనప్పుడు, అబ్రహాము 100 వాడైనప్పుడు, శారా 9 సంవత్సరాలు కలిగి ఉన్నప్పుడు వారు ఎంతగా నిరీక్షణ కలిగి ఉన్నారంటే, వారి జీవితంలో గర్భఫలము లేక 25 సంవత్సరాలు వారు వేచి చూచారంటండి దేవుని వాగ్దానము కొరకు. దేవుడు తప్పక కార్యము చేస్తాడని 25 సంవత్సరాలు వేచి చూచిన తర్వాత దేవుడు వాగ్దానం ఇచ్చినట్లుగా ఆయన నమ్మదగిన దేవుడు గనుక వారి జీవితంలో అద్భుత కార్యం చేశాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. కానీ ఆ ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు కూడా ఆయన సన్నిధిలో కనిపెట్టే అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ఆయన సన్నిధిలో ప్రార్థించే అనుభవంలోనికి మనం వెళ్ళాలి.